కోవిడ్ ముందు డోలో 650 టాబ్లెట్ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. అప్పటి వరకు జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ ఈ టాబ్లెట్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు నేరుగా మెడికల్ షాప్కు వెళ్లి డోలో 650 కొనేస్తున్నారు. జ్వరం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, జలుబు ఇలా అన్నింటికీ ఇదే మందు అని ఎవరికి వారే సొంతంగా నిర్ణయం తీసేసుకుని సొంత వైద్యం చేసుకుంటున్నారు. ఈ ధోరణి భారతీయుల్లో వేగంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైద్యులు. డాక్టర్లను సంప్రదించకుండా ఇష్టం వచ్చినట్లుగా పిప్పర్మెంట్లలాగా డోలో 650ని మింగేయడం సరికాదని హెచ్చరిస్తున్నారు. ఇదే విషయాన్ని ఫన్నీగా ఘాటుగా చెప్తూ ఓ డాక్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఇండియాలో జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఉన్నాయని చెప్పగానే డాక్టర్లు డోలో 650ని సూచిస్తారు. అందుకని ఆ లక్షణాలు కనిపించిన ప్రతిసారి జనాలు అదే మందు వేసుకోవడం మొదలుపెట్టారు. కానీ డోలో 650ని మోతాదుకు మించి తీసుకుంటే అనేక ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ప్రధానంగా కాలేయంపై తీవ్ర దుష్ప్రభావం పడుతుందని చాలా మందికి తెలియదు. అందుకని డాక్టర్ కూడా ఇదేగా ఇస్తాడని గుడ్డిగా వేసుకోవడం ప్రారంభించారు. ప్రస్తుతం ప్రతి 10 మందిలో 5 మంది వైద్యుణ్ణి సంప్రదించకుండానే డోలో 650 వాడేస్తున్నారు. కోవిడ్ సమయంలో టీకా వేసుకున్న తర్వాత డాక్టర్లు ప్రజలకు పారాసిటమాల్ వేసుకోవాలని చెప్పినప్పటి నుంచి భారతీయుల్లో ఈ అలవాటు ఊపందుకుంది. వైద్యుల సలహా, సిఫార్సు లేకుండా మోతాదుకు మించి ఈ ఔషధాన్ని వాడుతున్నారు. ఈ ధోరణిని విమర్శిస్తూ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఆరోగ్య విద్యావేత్త పళనియప్పన్ మాణిక్యం ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. భారతీయులు డోలో 650ని క్యాడ్బరీ జెమ్స్ లాగా తినేస్తున్నారని చిన్న కామెంట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. డోలో 650 టాబ్లెట్లో పారాసిటమాల్ ఉంటుంది. ఇది నొప్పి, మంట, జ్వరం కలిగించే ప్రోస్టోగ్లాండిన్ విడుదలను నిరోధిస్తుంది. జ్వరం వచ్చిన సందర్భాలలో శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. 2020లో కోవిడ్-19 వ్యాప్తి చెందినప్పటి నుంచి మైక్రోల్యాబ్ 350 కోట్లకు పైగా డోలో 650 టాబ్లెట్లను విక్రయించింది. దీని ద్వారా ఏడాదికి 400 కోట్ల ఆదాయం వచ్చింది. మహమ్మారి ప్రారంభమయ్యే ముందు మైక్రోల్యాబ్స్ ఏటా దాదాపు 7.5 కోట్ల డోలో 650 స్ట్రిప్లను విక్రయించిందని మార్కెట్ పరిశోధన సంస్థ IQVIA తెలిపింది. ఒక సంవత్సరం తర్వాత అది 9.4 కోట్ల స్ట్రిప్లకు పెరిగింది. 2021 చివరి నాటికి 14.5 కోట్ల స్ట్రిప్లను తాకింది. ఇది 2019 సంఖ్య కంటే దాదాపు రెట్టింపు. ఈ లెక్కలను బట్టే అర్థం చేసుకోవచ్చు కోవిడ్ తర్వాత నుంచి డోలో 650 వినియోగించే వారి సంఖ్య ఎంతలా పెరిగిందో.